నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 8 జియోగ్రఫీ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ యొక్క రివిజన్ చూద్దాము. ఇందులో 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్స్ కంప్లీట్ చేశాము. ఈ 6 చాప్టర్స్లో మనం ఏం నేర్చుకున్నాము అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. మనం ఇంకొక క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము అనేది రివైజ్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకే ఈ వీడియో. టైటిల్ ఏంటి? రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు మరియు అభివృద్ధి. ఈ వనరులను యూజ్ చేసుకొని మనము డెవలప్ అవుతున్నాము, అభివృద్ధి చెందుతున్నాము. అది ఎక్కడ అన్నట్టుగా ఈ క్లాస్ 8 జియోగ్రఫీలో మనము నేర్చుకుంటాము. చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ ఏంటి? రిసోర్సెస్, వనరులు. ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాం మనము? అసలు రిసోర్సెస్ అంటే ఏమిటి, వనరులు అంటే ఏమిటి, ఏంటి? ఎవ్రీథింగ్ విచ్ హ్యాస్ యూటిలిటీ, యూజబిలిటీ ఈజ్ కాల్డ్ రిసోర్స్. అంటే ఏదైనా కావచ్చు, అది ఉపయోగకరమైనది, అది మనం వాడుకుంటున్నాము, దానికి ఒక విలువ ఉంది, వాల్యూ ఉంది అంటే దాన్ని రిసోర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్, టెక్స్ట్ బుక్ ఒక రిసోర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రిక్షా, ఆటోమొబైల్స్ అన్నీ కూడా రిసోర్సెస్ కిందకే వస్తాయి. మనం వాడుకుంటున్నాము, అది ఉపయోగకరమైనది అంటే అది రిసోర్స్ అని అంటారు. రిసోర్సెస్ని 3 రకాలుగా వర్గీకరించారు మెయిన్గా. ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్, థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు, సహజంగా ప్రకృతిలో దొరికినవి, ఏమి మోడిఫై చేయట్లేదు, సహజంగా దొరికిన వాటిని న్యాచురల్ రిసోర్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం నివసిస్తున్న భూమి ఒక రిసోర్స్, అవునా? ల్యాండ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. నెక్స్ట్, ఎయిర్ వి బ్రీత్, గాలి ఒక రిసోర్స్, అది గాలి లేకుండా మనం బతకగలమా? లేదు. వాటర్ ఈజ్ ఎ రిసోర్స్. చుట్టూ ఉన్న చెట్లు, ఇవన్నీ సహజంగా ఉన్నవి కదా. సో ఇవన్నిటిని న్యాచురల్ రిసోర్సెస్ అని అంటారు. సెకండ్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే మానవుడు తయారు చేసిన రిసోర్సెస్, అంటే ప్రకృతిలో దొరికిన రిసోర్సెస్ని మోడిఫై చేసి ఈయన తయారు చేసిన వాటిని హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ఇంకా ఆటోమొబైల్స్, మిషనరీస్, ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ కిందకి వస్తాయి. థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్, అల్టిమేట్ రిసోర్స్ అంటే అత్యున్నతమైన వనరు, హ్యూమన్ రిసోర్స్, మానవ వనరు. ఏ హెల్దీ, ఎడ్యుకేటెడ్, పాజిటివ్లీ మోటివేటెడ్ పర్సన్ని మనము రిసోర్స్ అని అనవచ్చు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిని, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే మనము రిసోర్స్గా ఎందుకు అని అంటున్నామంటే, హెల్దీగా ఉన్న వాళ్ళే చదువుకోగలరు. చదువుకున్న వాళ్ళు పాజిటివ్గా మోటివేట్ అయ్యి ఒక స్కిల్ని సంపాదించి ఆయన ఏదైనా ఒకటి తయారు చేయగలిగితే, స్కిల్స్, నైపుణ్యం ఉన్న ఒక పర్సన్ని మనము రిసోర్స్ అని అంటాము. హ్యూమన్ రిసోర్సెస్, మన ప్రకృతిలో దొరికిన వాటిని ఏదైనా ఒకటి ఇది ఉపయోగకరమైనది అని గుర్తించగలిగితేనే కదా మనం దాన్ని వాడుకుంటాము. సో అది ఎవరు గుర్తించగలుగుతారు? ఒక నైపుణ్యం, ఒక స్కిల్ ఉన్న వ్యక్తి మాత్రమే దాన్ని గుర్తించగలడు. సో హ్యూమన్ రిసోర్స్ ఈజ్ అల్టిమేట్ రిసోర్స్ అని అంటారు. నెక్స్ట్, ఈ చాప్టర్లో ఎలా ఈ రిసోర్సెస్ని పరిరక్షించుకోవాలి అనేది చూసాం. ఇది చాప్టర్ 1లో నేర్చుకున్నాం. చాప్టర్ 1లో రిసోర్సెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకున్నాము. చాప్టర్ 2లో ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకున్నాం. అంటే చాప్టర్ 2లో మనము సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్, ల్యాండ్, వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ గురించి తెలుసుకున్నాము. ల్యాండ్ గురించి, ల్యాండ్ ఎంత శాతం ఉంది, ల్యాండ్ వల్ల యూజెస్ ఏంటి, ల్యాండ్ యొక్క యూజ్ ఏంటి, అసలు ల్యాండ్ లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం, ఎక్కడ నివసిస్తాము? లేదు కదా. అగ్రికల్చర్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, ఏవైనా ల్యాండ్ పైనే కదా. సో ల్యాండ్ యొక్క యూజ్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్, ఈ ల్యాండ్ రిసోర్స్ని ఎలా పరిరక్షించుకోవాలి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్, సాయిల్ గురించి తెలుసుకున్నాము. సాయిల్ యొక్క యూజెస్ ఏంటి అని తెలుసుకున్నాము. సాయిల్ ఎలా డీగ్రేడ్ అవుతుంది అనేది తెలుసుకున్నాము. మరి ఈ సాయిల్ని ఎలా పరిరక్షించుకోవాలి అనేది తెలుసుకున్నాము. లైక్ మల్చింగ్, ఇంటర్ క్రాపింగ్, రాక్ డ్యామ్, కౌంటర్ ప్లఫింగ్, ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్, వాటర్ గురించి తెలుసుకున్నాము. వాటర్ ఎంత శాతం ఉంది, వాటర్ అవైలబిలిటీ ఏంటి,
వాటర్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్ గురించి తెలుసుకున్నాము. సహజ వృక్ష సంపద గురించి తెలుసుకున్నాము. ఈ సహజ వృక్ష సంపదని మనం ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకున్నాము, ఎలా పరిరక్షించుకోవాలి అని తెలుసుకున్నాము. అండ్ సిమిలర్లీ వైల్డ్ లైఫ్, అడవుల్లో ఉండే జంతువులను ఎలా కాపాడుకోవాలి, అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకున్నాము. సో చాప్టర్ 2లో న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాము. చాప్టర్ 3 మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటాము. ఇవి కూడా న్యాచురల్ రిసోర్సెసే. అయితే రిసోర్సెస్ని రినెవబుల్ అండ్ నాన్ రినెవబుల్ రిసోర్సెస్గా కూడా క్లాసిఫై చేశారు. రినెవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే అవి అన్లిమిటెడ్గా ఉంటాయి, మనం యూజ్ చేసుకున్న కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సూర్యుడి నుంచి మనము ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఎప్పుడైనా సోలార్ ఎనర్జీ లేకుండా ఉంటుందా? ఉండదు. సూర్యుడు రాకుండా ఉంటాడా? ఉండడు కదా. సో అది రినెవబుల్ రిసోర్సెస్ అని అంటారు. నాన్ రినెవబుల్ రిసోర్సెస్ అంటే అవి లిమిటెడ్గా ఉంటాయి. ఒకసారి అవి అయిపోయాయి అంటే మొత్తం యూజ్ చేయటము, మళ్ళీ అవి తయారు కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. లైక్ కోల్, పెట్రోలియం, ఇవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటారు. చాప్టర్ 3లో మనము ఖనిజ వనరులు ఇంకా శక్తి వనరుల గురించి తెలుసుకుంటాము. మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటాము. మినరల్ రిసోర్సెస్, మినరల్ అంటే ఏంటి? ఖనిజాలు అంటే ఏంటి? ఒక న్యాచురల్ సబ్స్టాన్సెస్కి ఒక డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్ ఉంటే దాన్ని మినరల్ అని అంటారు. ఈ మినరల్స్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మెటాలిక్ మినరల్స్, 2 నాన్ మెటాలిక్ మినరల్స్. అగైన్ మెటాలిక్ మినరల్స్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఫెర్రస్ మినరల్స్ అండ్ 2 నాన్ ఫెర్రస్ మినరల్స్. మెటాలిక్ మినరల్స్లోనేమో మెటల్ ఉంటుంది. మెటల్ అంటే ఏంటి అంటే అది హీట్ని ఇంకా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే వాటిని మెటల్స్ అని అంటారు. ఇవి షైన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్, మ్యాంగనీస్, బాక్సైట్, ఇవన్నీ కూడా మెటాలిక్ మినరల్స్. మెటాలిక్ మినరల్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్. ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్లోనేమో ఐరన్ ఉంటుంది. నాన్ ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్లో ఐరన్ ఉండదు. నాన్ ఫెర్రస్ నాన్ మెటాలిక్ మినరల్స్లో ఏముంటుంది అంటే ఐరన్ ఉండదు, అదర్ మెటల్స్ ఉంటాయి లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి. నాన్ మెటాలిక్ మినరల్స్లో మెటలే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జిప్సమ్, లైమ్ స్టోన్, మైకా ఎక్సెట్రా. మరి ఈ మినరల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎలా బయటికి తీస్తారు? అవి లోపల ఎర్త్ లోపల ఉంటాయి కదా, అంటే అది బై మైనింగ్, బై క్వారింగ్ ఎక్సెట్రా. సో ఇది మినరల్స్ గురించి. ఇంకా మినరల్స్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుంటాము. మినరల్స్ జ్యువెలరీ చేయడానికి యూజ్ అవుతాయి, ఇండస్ట్రీస్లో యూజ్ అవుతాయి, ఆటోమొబైల్స్ చేయడానికి, కంప్యూటర్స్ తయారు చేయడానికి, కుక్వేర్ని తయారు చేయడానికి, బిల్డింగ్స్ని కట్టడానికి, ఏరోప్లేన్స్ని నిర్మించడానికి, ఇవన్నీ కూడా మినరల్స్ యూజ్ అవుతాయి అనేది తెలుసుకున్నాము. మినరల్స్ని ఎలా పరిరక్షించుకోవాలి, కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ పవర్ రిసోర్సెస్. పవర్ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. కన్వెన్షనల్ పవర్ రిసోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ పవర్ రిసోర్సెస్. కన్వెన్షనల్ పవర్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ట్రెడిషనల్గా ఎప్పటి నుండో ఉన్నవి లైక్ కోల్, పెట్రోలియం, హైడల్ పవర్ అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ పవర్ రిసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ పవర్ రిసోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి టెంపరేచర్ ఉంటుంది కదా, దాంతో ఎనర్జీని తీసుకొని వస్తారు, దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అంటారు. న్యూక్లియర్ ఎనర్జీ, నెక్స్ట్ టైడల్ ఎనర్జీ, తరంగాల నుంచి కూడా శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇవన్నిటి గురించి పవర్ రిసోర్సెస్లో తెలుసుకుంటాము. ఈ పవర్ రిసోర్సెస్ని ఎలా పరిరక్షించుకోవాలి అనేది చాప్టర్ 3లో నేర్చుకుంటాము. ఇది చాప్టర్ 3. అంటే చాప్టర్ 4 అగ్రికల్చర్, వ్యవసాయం గురించి తెలుసుకుంటాము. చాప్టర్ 1, 2, 3లో ఏం నేర్చుకుంటాము? రిసోర్సెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటాం. అయితే ఈ రిసోర్సెస్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఈ రిసోర్సెస్తో ఎలా డెవలప్ అవుతున్నారు అనేది చూస్తాం. కొన్ని ఇంపార్టెంట్వి చూస్తాము 4th and 5th చాప్టర్లో. సో అగ్రికల్చర్లో మనము రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నాం కదా, ల్యాండ్ యూజ్ చేస్తాము, సాయిల్ని యూజ్ చేస్తున్నాము, ఇంకా వాటర్ని యూజ్ చేస్తాము, ఇంకా చాలా రిసోర్సెస్ని యూజ్ చేస్తాము. వ్యవసాయం గురించి తెలుసుకుంటాము. వ్యవసాయం అనేది ఒక సిస్టమ్గా తెలుసుకుంటాము. ఇంకా ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, టెరిషరీ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసుకుంటాము. ప్రాథమిక కార్యకలాపాలు,
ద్వితీయ కార్యకలాపాలు, తృతీయ కార్యకలాపాలు అంటే ఏంటో తెలుసుకుంటాము. అగ్రికల్చర్, గ్యాదరింగ్, ఫిషింగ్ ఇవన్నీ కూడా ప్రైమరీ యాక్టివిటీస్ అనమాట, ప్రథమ కార్యకలాపాలు. సెకండరీ యాక్టివిటీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ వస్తాయి. టెరిషరీ యాక్టివిటీస్ అంటే ప్రైమరీ యాక్టివిటీస్కి సెకండరీ యాక్టివిటీస్కి సపోర్ట్ ఇస్తూ లైక్ బ్యాంకింగ్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా టెరిషరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. వ్యవసాయాన్ని ఒక వ్యవస్థగా మనం చూస్తాము. అసలు వ్యవస్థ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాము, సమ్ ఆపరేషన్, సమ్ ప్రాసెసింగ్ జరుగుతుంది, అవుట్పుట్ వస్తుంది అంటే దాన్ని సిస్టమ్ అని అంటారు. మరి మనం వ్యవసాయాన్ని సిస్టమ్ అని అనొచ్చా అంటే అవును. మనము ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము? ఈ విత్తనాలు ఇస్తాము, సీడ్స్, నెక్స్ట్ లేబర్ని ఇస్తాము, వాటర్ని, ఈ ఫర్టిలైజర్స్, ఎరువుల్ని ఇవన్నీ ఇన్పుట్స్గా ఇస్తాము. సో ఆపరేషన్స్ జరుగుతాయి. ప్లఫింగ్ దున్నాలి, కలవాలి, వీడింగ్, తర్వాత మళ్ళీ పంటని కోయాలి, హార్వెస్ట్ చేయాలి. సో ఈ ఆపరేషన్స్ అన్నీ జరిగితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? పంట చేతికి వస్తుంది. సో ఫార్మ్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాము. ఇంకా మేజర్ క్రాప్స్ గురించి తెలుసుకుంటాము. రైస్, వీట్, మిల్లెట్స్, కాటన్, జ్యూట్, కాఫీ, టీ ఎక్సెట్రా ఈ మేజర్ క్రాప్స్ గురించి తెలుసుకుంటాము. ఇంకా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటాము. 4th చాప్టర్లో మనము వ్యవసాయం గురించి తెలుసుకుంటాం. చాప్టర్ 5లో ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుంటాము, పరిశ్రమల గురించి తెలుసుకుంటాము. ఏదైనా ఒక రా మెటీరియల్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారాలంటే కొంచెం ప్రాసెసింగ్ జరగాలి కదా. సో అది మనము ప్రైమరీ యాక్టివిటీస్లో ఎగ్జాంపుల్గా అగ్రికల్చర్ తీసుకున్నాము. సెకండరీ యాక్టివిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండస్ట్రీస్ తీసుకుంటాము. సో ఏదైనా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారాలంటే ఒక రా మెటీరియల్ మనకి పరిశ్రమలు అవసరము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి చూస్తాము. బేస్డ్ ఆన్ ద రా మెటీరియల్స్ యూజ్డ్ అంటే ఏవి ముడి సరుకులు వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఇండస్ట్రీస్ని 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్లాంట్స్, యానిమల్స్కి సంబంధించినవి అవన్నీ అలాంటివి రా మెటీరియల్స్గా యూజ్ చేసుకొని పెట్టిన పరిశ్రమలని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, ఇంకా ఫుడ్, ఇవన్నిటిని కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటారు. నెక్స్ట్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఈ కోల్, పెట్రోలియం, ఇట్లా పవర్ రిసోర్సెస్ ఇవన్నీ యూజ్ చేసుకొని పెట్టిన ఇండస్ట్రీస్నేమో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటారు. మరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. అంటే సముద్రంలో దొరికే వాటిని, ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని ఏమైనా పరిశ్రమలు ఉంటే వాటిని మరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటారు. నెక్స్ట్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అడవుల్లో దొరికే పదార్థాలను ఉపయోగించి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు, వాటికి సంబంధించింది అంటే దాన్ని ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటారు. అంటే ఏ ముడి సరుకులు వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఇలా వర్గీకరించారు. ఇంకా ఈ ఎంత సైజులో ఉంది ఆ పరిశ్రమ అన్న దాన్ని బట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్గా క్లాసిఫై చేశారు. ఇంకా కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు, ఇంట్లోనే చిన్న చిన్నవి గంపలు, బుట్టలు ఇలాంటివి తయారు చేస్తే వాటిని కాటేజ్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఇది చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, క్యాపిటల్ పెట్టి, చిన్న మొత్తంలో కొంతమంది లేబర్ని మాత్రమే పెట్టి అలా చేస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ లేబర్, ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేస్తే దాన్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటారు. యాజమాన్యాన్ని బట్టి కూడా క్లాసిఫై చేశారు. ఎవరు దానికి ఓనర్ అన్న దాన్ని బట్టి దాన్ని ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్, ఇంకా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్ ఇండస్ట్రీస్గా డివైడ్ చేశారు. ప్రైవేట్ సెక్టార్లోనేమో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, పబ్లిక్ సెక్టార్లో ఏమో గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంటుంది, ఇంకా కోఆపరేటివ్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరు ఉంటారు. జాయింట్ సెక్టార్లోనేమో ఒక ఎవరైతే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే లేబర్ని పెట్టుకొని చేస్తే దాన్ని జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అని అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ట్రీస్. ఇంకా మేజర్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైడ్లో, మన ఇండియాలో ఏమున్నాయి, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటి, స్టీల్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుంటాము. ఇంకా ఒక ఇండస్ట్రీని పెట్టాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనేది చూస్తాం మనము. ఏంటి అవి అని అంటే ల్యాండ్, వాటర్, పవర్, ట్రాన్స్పోర్ట్, లేబర్, క్యాపిటల్,
ఇంకా మార్కెట్ ఇవన్నీ ఉన్నాయా సరిగ్గా లేవా అని చూసుకొని అక్కడ పరిశ్రమలని ఏర్పాటు చేస్తారు. సో ఇండస్ట్రీస్ గురించి మనము చాప్టర్ 5లో నేర్చుకుందాం. చాప్టర్ 6లో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల గురించి తెలుసుకుందాము. గ్రేటెస్ట్ రిసోర్సెస్ అంటే మనుషులందరినీ మనము రిసోర్సెస్గా పరిగణిస్తాము ఎప్పుడంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు, పాజిటివ్గా మోటివేట్ అయ్యి ఉన్నప్పుడు, ఒక స్కిల్ ఉన్నప్పుడు, నైపుణ్యం ఉన్నప్పుడు వాళ్ళని రిసోర్స్గా పరిగణిస్తాము. సో ప్రకృతిలో ఉన్న వాటిని ఏదైనా ఇదొక రిసోర్స్, దీనికి ఉపయోగం ఉంది అని కనుక్కునే శక్తి ఎవరికి ఉంటుంది? నైపుణ్యం ఉన్న వ్యక్తులకి ఉంటుంది. వాళ్ళని రిసోర్సెస్ అని అంటాము. సో పాపులేషన్ గురించి మనము ఈ చాప్టర్ 6లో మనము తెలుసుకుంటాము. పాపులేషన్ చేంజ్ గురించి తెలుసుకుంటాము. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటో తెలుసుకుంటాము. జనసాంద్రత అంటే 1 కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకుంటాము. బర్త్ రేట్ అంటే ఏంటి, డెత్ రేట్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాము. ఇంకా పాపులేషన్ చేంజ్ అంటే పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఇంతకుముందు ఎందుకు అంత ఇంక్రీజ్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది పాపులేషన్, జనాభా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇంకా ఫుడ్ అది కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఇంతకుముందు అయితే మెడికల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎక్కువ మంది చనిపోయేది. ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది పుడుతున్నారు, ఎక్కువ మంది చనిపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు పాపులేషన్ అనేది పెరుగుతుంది అని తెలుసుకున్నాము. ఇంకా పాపులేషన్ కంపోజిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. పాపులేషన్ కంపోజిషన్ అంటే ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఎంత, ఎంతమంది మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత అనేది మొత్తం కూడా పాపులేషన్ కంపోజిషన్లో ఉంటుంది. అయితే హ్యూమన్ని మనం రిసోర్సెస్గా మనం పరిగణిస్తున్నాం కదా. అయితే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతామా అని అంటే కాదు. ఎంత ఎక్కువ మంది ఉంది అనేది కాదు, ఎంతమంది స్కిల్డ్ పీపుల్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ మంది జపాన్లో ఇంకా బంగ్లాదేశ్లో పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ జపాన్ ఏమో డెవలప్డ్ కంట్రీ, బంగ్లాదేశ్ ఏమో కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ అయ్యి జపాన్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. సో అక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగింది. సో ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు అనేది కాదు, ఎంతమంది స్కిల్డ్ పీపుల్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి, ఉన్న వాళ్ళకి మంచి స్కిల్స్ని అందించటము, చదువు అందించటము, ఇంకా హెల్తీగా ఉండేలా చేయాలి. సో చాప్టర్ 6లో మనము హ్యూమన్ రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాము. మనకి 1985లో ఇండియన్ గవర్నమెంట్ హెచ్ఆర్డి మినిస్ట్రీని స్థాపించింది, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది మనము ఈ 8th క్లాస్ జియోగ్రఫీ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో నేర్చుకుంటాము. 9th క్లాస్ జియోగ్రఫీలోకి ఎంటర్ అవుతున్నాము. సో 9th క్లాస్ జియోగ్రఫీ యొక్క టైటిల్ ఏంటి అంటే కంటెంపరీ ఇండియా 1, అంటే కంటెంపరీ ఇండియా 2 కూడా ఉంది. కంటెంపరీ ఇండియా 2 10th క్లాస్ జియోగ్రఫీ, 9th క్లాస్ జియోగ్రఫీ కంటెంపరీ ఇండియా 1. మరి కంటెంపరీ అంటే ఏంటి, కంటెంపరీ మీనింగ్ ఇన్ తెలుగు అని అంటే మన ఛానల్లోని వీడియో వస్తుంది కంటెంపరీ అంటే ఏంటో. కంటెంపరీ అంటే సమకాలీన, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్, ప్రస్తుతం జరుగుతున్నది అన్నదాన్ని సమకాలీన కంటెంపరీ అని అంటారు. అయితే 9th క్లాస్ జియోగ్రఫీలో ఈ కంటెంపరీ ఇండియా 1లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ప్రస్తుతం ఇండియా గురించి మనము తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఇండియా యొక్క సైజ్ ఎంత, ఇంకా లొకేషన్ ఏంటి, క్లైమేట్ ఎలా ఉంటుంది ఇప్పుడు, ఇంకా రివర్ సిస్టమ్ డ్రైనేజ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు వైల్డ్ లైఫ్ అండ్ వెజిటేషన్ ఎలా ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, జనాభా గురించి అనేది మొత్తము 9th క్లాస్ జియోగ్రఫీలో నేర్చుకుంటాము. సో ఫాలో అవ్వండి 9th క్లాస్ జియోగ్రఫీ. 6 చాప్టర్స్ ఉన్నాయి జస్ట్, అది మనం త్వరగానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. That's it friends. If you like my explanation, please do subscribe to Joy of Scientific Temple. Thank you.